హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏకాదశి గురించి పూజ ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఏకాదశి పూజ విధానం, మనం ఇంట్లో ఎలా చేయాలి, ఉపవాస నియమాలు, ఏంటి అనేది తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణు కృప పొంది సులభమైన మార్గం ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. రేపు పవిత్రమైన ఏకాదశి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తితో పూజిస్తే పాపాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, మనశ్శాంతి లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మనకి ఈ పూజకి కావలసినవి ఏంటంటే శ్రీ మహావిష్ణు చిత్రం లేదా విగ్రహం, తులసీ దళాలు, పసుపు కుంకుమ, పూలు, దీపం, అగరబత్తి, పండ్లు, నైవేద్యం. ఈ పూజా విధానం ఎలా చేయాలనేది కూడా చెప్తానండి. ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. పూజా స్థలాన్ని శుభ్రపరిచి దీపం వెలిగించండి. శ్రీ మహావిష్ణువుకు పూలు, తులసీ దళాలు సమర్పించండి. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. విష్ణు అష్టోత్తరం లేదా విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వండి. రోజంతా ఉపవాసం ఉండి ద్వాదశి రోజున నియమం ప్రకారం ఉపవాస విరమణ చేయండి. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణు అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.